నెక్స్ట్ వన్, ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ fx is equal to 7 minus x p x minus 3 is. ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ మనం కనుక్కోవాలి. ముందుగా ఈ ఫంక్షన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది డొమైన్ తెలుసుకున్నట్లయితే రేంజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సొల్యూషన్ fx is equal to 7 minus x p x minus 3. సో ఇది ఎలా ఉందంటే NPR. సో ఈ NPR అనేది మనకి ఎలా ఉంటుందంటే n అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, r అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అట్లానే n అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు r. సో NPR ఎగ్జిస్టెన్స్ అనేది 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసే దాన్ని బట్టి ఉంటుంది అది. సో ముందుగా మనం n తీసుకున్నట్లయితే 7 minus x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ 7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x. సో therefore x less than or equal to 7. ఇది ఒక కండిషన్. r అంటే ఇక్కడ x minus 3 అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో -3 రైట్ సైడ్ వెళ్తే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో అదొక కండిషన్. అట్లానే n. సో n అంటే ఇక్కడ 7 minus x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు r అంటే x minus 3. సో -3 దిస్ ఈస్. సో -3 ఇటు వస్తే 7 + 3 10, -x రైట్ సైడ్ వెళ్తే 2x. సో 2 1 2 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x. దట్ ఇంప్లైస్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే. సో ఇక్కడ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. దాన్ని మనం రివర్స్ రాసినట్లయితే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x. అట్లానే ఇక్కడ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 ఉంది, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంది. సో మనం x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5ని మనం ట్రీట్ చేస్తాం. ఓకే, అంటే 7 కంటే 5 తక్కువ కాబట్టి దీన్ని మనం పాసిబిలిటీస్గా తీసుకోవాలి. therefore that implies domain 3 4 5. okay, therefore range. సో రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్. సో రేంజ్ అంటే fx. సో x ప్లేస్లో 3 4 5 సబ్స్టిట్యూట్ చేస్తే f(3), f(4), f(5). ఓకే. సో f(3) అంటే ఇందులో 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 7 - 3 అంటే 4, 3 - 3 అంటే 0, అంటే 4p0 వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ f(4). సో ఇందులో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. 7 - 4 3, 4 - 3 1, 3p1. అట్లానే f(5). 7 - 5 2, 5 - 3 2, 2p2. ఓకే. సో 4p0, np0 అంటే ఏమొస్తుంది మనకి 1 వచ్చేస్తుంది. సో 4p0 అంటే 1, 3p1 అంటే 3, 2p2 అంటే 2. సో NPR ఫార్ములాని దాని ద్వారా క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. therefore 1 2 3. సో ఇది మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.